అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో సండే వీకెండ్ February 1న సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నాం అన్నాను కదా. సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. మా ఇంట్లో టోటల్ 14 మంది అయితే ఉంటామండి. జాయింట్ ఫ్యామిలీ అనమాట. అమ్మమ్మ, అత్తయ్య, మావయ్యతో పాటు ముగ్గురు తోటి కోడలు అనమాట. సో అంటే నలుగురు అన్నదమ్ములు, అత్తయ్య, మావయ్య, ఇంకా వాళ్ళ పిల్లలు. సో అలా ప్రతి సంవత్సరం చూసుకొని సత్యనారాయణ వ్రతం అన్నది నోములు పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదండి. సో అవన్నీ చూసుకొని పెట్టుకుంటాం. కానీ ఈ సంవత్సరం అయితే మాకు లక్కీగా మాఘమాసంలోనే మాఘ పౌర్ణమి రోజు మంచి రోజు అనమాట. చాలా విశేషమైన రోజు. ఆ రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అన్నది చాలా అదృష్టంగా భావించాము. చాలా మంచిదంట, విశేషమైన రోజు అన్నారు. ముందు రోజు సాయంకాలమే విజయవాడ నుంచి అయితే పూలు తెచ్చేసుకున్నామండి. అవన్నీ విడి పూలు మాల కట్టేసేసి ఇంకా డెకరేషన్ కోసం బంతి పూలు కూడా తీసుకొచ్చారనమాట. మేము గుమ్మాలకి కట్టేసుకుంటాము. మామిడి తోరణాలు అలా అన్ని కొన్ని దానికి పూజ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేసుకొని పండు తాంబూలం ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి రెడీ చేసేసుకున్నాము. ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరెవరు కూర్చున్నారు, మేము మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎలా జరుపుకున్నాము ఏంటన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో తప్పకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మై ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అండి. సో ఆ రోజు నైట్ మా మమ్మీ వచ్చేసింది అనమాట. మమ్మీ ఇంకా మరదలు వచ్చింది, వాళ్ళ పిల్లలు. సో మా పాప అయితే గోరింటాకు పెట్టుకుంది, చూపించేస్తుంది. పొద్దున్న 6ంటికే పీటల మీద కూర్చోవాలి అనుకున్నామండి. సో 6 to 9 అనమాట. తర్వాత 10 to 12 వరకు గోష్ఠి, ఇంకా 1 గంట దగ్గర నుంచి భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాము. సో అలా ప్లాన్ చేసుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ 6 o'clockకి పీటల మీద కూర్చోవాలన్నప్పుడు ఎన్నింటికి లెగవాలండి? 3ంటికైనా లెగవాలి కదా. అలా అందరం అలారం పెట్టుకొని పండుకున్నాం అన్నమాట. నైట్ పండుకునేసరికి 11:30 అయిపోయింది. మార్నింగ్ అలారం పెట్టినా అది మోగుతున్నా మేమైతే లెగలేకపోయాము. 4ంటికి అయితే మా మమ్మీ వచ్చి లేపిందనమాట. ఇంకా అప్పుడు గబగబా తొందరగా స్నానం చేసేసి ఇంకా వాకిట్లో ముగ్గేసేసి, చిన్న ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసేసాను. నేను మీకు స్టార్టింగే చూపించాను కదా. సో అదనమాట. పీఠం మొత్తం కడిగేసి పసుపు అద్ది బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తదమయ్య అన్నీ మా మమ్మీ చూసుకుందనమాట. పంతులు గడు కూడా వచ్చేసారు, వాళ్ళిద్దరు చూసుకున్నారు. ఇంకా మేము ఇంట్లో వాళ్ళందరం రెడీ అయ్యి కిందకు వచ్చేసాం. అప్పటికి మార్నింగ్ 7 o'clock అయిపోయింది. 7:30కి ఇంకా పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. యాక్చువల్లీ నేను ఈ బ్లాగ్ తీయగలనా, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కవర్ చేసుకుంటూ వీడియో క్యాప్చర్ చేయగలనా అనుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మా ఇంట్లో చాలా పనులు అయితే ఉంటాయి. అలాంటి పనులు చేసుకుంటూ నేను వీడియో తీస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కసుబుస్సులు ఆడతారు. అవి అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటిది ఈసారి అయితే మా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ నేను తీస్తాను వీడియో, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి చక్కగా మా మమ్మీతో పాటు మా అక్కతో పాటు ఇంకా ఈవెన్ మా మావయ్య గారు కూడా తీశారండి. సో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇదైతే నాకు ఎవర్ మెమొరబుల్ వీడియో అనమాట. సో ఎండింగ్ వరకు చూసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. యాక్చువల్లీ ఇక్కడ పీటల మీద కూర్చున్న వాళ్ళ మధ్యలో నుంచి అయితే పెయిర్స్ మధ్యలో నుంచి అయితే చేయి పెట్టడం, వెనకాల ఏదైనా అందించడం అలా చేయకూడదు అంటండి. మా పాప కూర్చొని మధ్య నుంచి ఇలా చేయి పెడుతుందన్నమాట. అక్షింతలు కొన్నే వచ్చింది, ఇంకా అవే మమ్మీ అని చెప్పి. ఈ పక్క నుంచి మా ఇద్దరి మధ్యలో నుంచి అయితే కాకుండా ఆ పక్క లేదా ఈ పక్క నుంచి అయితే ఏదైనా సరే వస్తువు ఇవ్వడం కానీ, హారతి ఇవ్వడం కానీ, వేరే వాళ్ళకి వెనకాల నుంచి అయితే మనం అందిస్తుంటాం కదా, అలాంటివి
మధ్యలో నుంచి చేయకూడదు. వేదారణ్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుభమస్తన్నోస్తవయత్తు శ్యామ పతయోర ఈనాం ప్రజాపతి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రయాణశ్చిత్ర ఆభవదూతి సదా వ్రతసఖా కయా శిష్ఠయా వ్రత శ్రీరాముగ్రహ దేవతా పూజయామి ఆయంగో పుష్టిచక్రమే తదమాతరం పునః శతరం చ ప్రియంసువః గౌః దేవత ఆవాహయామి స్థాపయామి గౌః దేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమోస్తు సర్వేభ్యో ఏకేచ పృథివీభ్యో ఏ అస్మేనాకృత్వానాకస్వద్ధతమానాగో సోమ పవిత్రమత్యే ద్రేభన్నో బ్రహ్మదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనో వర్వారుకమివబంధనానుమృత్యోరో వృక్షీయమామృతాతో మృత్యుంజయ సదాశివదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి యో రుద్రో అగ్నోజో అప్సుగవోషధీషో యో రుద్రో. చూసారు కదండి, మేము మొత్తం 4 pairs అయితే ఒకే పీఠం చుట్టూ కూర్చున్నామన్నమాట. ప్రతి సంవత్సరం ఇలాగే కూర్చుంటాము. కాకపోతే ఓ పక్కన పంతులు గారు కూర్చుంటారు, ఇంకా మిగతా స్పేస్ అయితే మేము 4 pairs కవర్ చేసుకోవాలి, కూర్చోవాలి. సో అలా ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల అడ్జస్ట్ అయి కూర్చుంటాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి నోములు. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరి సపోర్ట్ వల్ల, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల నేనైతే వీడియో తీసి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. మీ అందరి సపోర్ట్ అంటే సబ్స్క్రైబర్స్ అయితే పర్సనల్గా అడుగుతున్నారనమాట, ఏంటండి వ్లాగ్స్ ముందు పెట్టేవారు ఈ మధ్య పెట్టట్లేదు అని చెప్పి. సో ఆ సెంటెన్సెస్, ఆ వర్డ్స్ అయితే నాకు నచ్చాయండి. అందుకని ఉన్న సబ్స్క్రైబర్స్ వరకు వాళ్ళకు సాటిస్ఫై చేయడానికైనా నేను వ్లాగ్స్ అయితే ప్రిపేర్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ చేసి పెడుతున్నాను అనమాట. కొంచెం కష్టమైన పనే, కాకపోతే ఇష్టమైన పని మనకంత కష్టం అనిపించదు కాబట్టి. సో వీఆర్ కంటిన్యూయింగ్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అనమాట. సో లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. फोन करे अम्मा, फिर को फोन करी उन्हें क्या समझे, तू फोन कर समझती है बोलती है अच्छा ये कहते हैं भाई ना नाम ले मैं के रसला मैं आते हैं ऐसा करना है आगे नाम मुझे ना वजह नाम आ जाएगा अरे अरे फॉलो फॉलो ये पामु मारना श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम गोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये कुंभामोहन रूपाय पुण्य श्लोकाय मंगलम रमण आमद्दांधव अनाथरक्षक वेंकटरमण सत्यनारायण महाराज की आयुष्य अभिवृद्धि योगिता प्राप्तिरस्तु. जय आम्ही काही बोलत नाही काय ठीक आहे तुझा रूल लागला प्रश्न आता है शुक्रे पंडो हाथ दो
काले केशो दोनों साथ में प्रसाद भी छाप सकते नहीं और कहाँ जाकर ताकत है देव का प्रसाद भी छाप मिल सकते सुनो हाँ अगर बिल्कुल तो इच्छी पाओगे ప్రసాదం అంటే నాకేదే అన్నట్టు చేస్తున్నారు మరి నాకు పుట్టి పోతు పోతు బాగా చెప్పిపోయాను వచ్చే సంవత్సరం పిల్లడు పిల్లలతో కూర్చోవాలి రేపు చెప్పి मिलाको नाश्ता लगाओ अम्मा प्रसाद देते को बोलते है नारले निकले थी बिंदु पल्लो पकड़े वो नहीं तो झूठा आप समझ तो అలా మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పూజ అయితే సంపూర్ణం చేసుకున్నామండి. ఆ పూజ అయ్యేసరికి మాకు పొద్దున్న 9:30 అయిపోయింది అనమాట. సో ఆ టైంకి అయితే మిగతా వాళ్ళందరూ మా కజిన్స్ ఇంకా చిన్నత్తయ్య చిన్న మామయ్య వాళ్ళందరూ వచ్చేసారు. దాని తర్వాత బట్టలు అవన్నీ పెడతారు కదా, ఆ కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇంకా నైవేద్యంగా అయితే ఇంట్లో చేసిన పరమాన్నం ఆ పంతులు గారు సమర్పించారనమాట. ఈ వ్లాగ్ లో పెద్దక్క రెండో అక్క అయితే కనిపించారండి. ఎందుకంటే వాళ్ళు పెద్దక్క అయితే వచ్చేసరికి 3 అయిపోయింది అనమాట మధ్యాహ్నం. రెండో అక్క ఫ్యామిలీ అయితే రాలేదు. వాళ్ళు వస్తారనుకున్నాను కానీ రాలేదు. నేనైతే చాలా అప్సెట్ అయ్యా అనమాట. నెక్స్ట్ డే మార్నింగే ఫోన్ చేసి మరీ అడిగేశాను. సో దీని తర్వాత బట్టలు పెట్టారండి. ఆ వ్లాగ్ కూడా దీంట్లో యాడ్ చేశాను, చూసేయండి. ఇంకా టిఫిన్లు చేశారనమాట. టిఫిన్ల తర్వాత 10-10:30 కల్లా గోష్ఠి వాళ్ళందరూ వచ్చారు. ఆ గోష్ఠి కూడా అయ్యేసరికి మనకు 1 గంట అయిపోయింది. దాని తర్వాత లంచ్ ఫాలోస్. మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా మా పాప ఆనందానికి అయితే అవధులు లేవండి. తను అంత హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి పిలవలేదు, ఈ సంవత్సరమే పిలిచామన్నమాట. నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసినది ఏంటంటే, మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన అనుకున్న వాళ్ళు మన సొంతంగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు వస్తే ఆ హ్యాపీయే వేరండి. అది వెలకట్టలేనిదనమాట. అంటే
ఇంకా ఈ వీడియోలో అయితే మా పాప ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలు అయితే యాడ్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ సండే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నోములు ఉన్నాయండి. కుదిరితే వీడియో తీసి వ్లాగ్లో పెడతానండి. నెక్స్ట్ గురువారం ఫిబ్రవరి 12న మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నోములు ఉన్నాయి, అది కూడా తీసి వీడియో వ్లాగ్లో పెడతాను. అలా మాఘమాసంలో ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అయితే నోములు కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ తొలి ఏకాదశి రోజునైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో నోములు ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం మేము అందరం ఇలా ఒక రోజు చూసుకొని పెట్టుకుంటాము. సో ఇదైతే పార్ట్ 1 అండి. పార్ట్ 2 ఇంకో వ్లాగ్లో తొందరగా తప్పకుండా పెట్టేస్తాను. అందాక స్టే ట్యూన్.